రెండు కార్లు కదా. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి రెండు స్విఫ్ట్ డిజైర్లు, రెండు పెట్రోల్ వెహికలే, రెండు విఎక్స్ఐలు. ఈ వెహికల్ వచ్చేసి 2013 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్. 91,000 తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. 4 సీల్ టైర్లు, 95% టైర్లు అయితే 4 కొత్త టైర్లు వేశారు. స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ 2013, చాలా బాగుంది, వైట్ కలర్ వెహికల్. ఇక ఈ వెహికల్ వచ్చేసి 2014 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ 94,000 కిలోమీటర్ తిరిగింది. 2014 మోడల్ ఇది. ఈ వెహికల్ కూడా 4 టైర్లు 95% ఉన్నాయి. ఈ వెహికల్కి అలాయ్ వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది. ఈ అలాయ్ వీల్స్ కూడా షోరూంలో వేయించినవే, బండి కొన్నప్పుడే వేయించుకున్నాడు కస్టమర్. షోరూమ్ అలాయ్ వీల్స్ ఇవి. జెడ్ఎక్స్ఐకి ఎట్లా వస్తాయో ఇక ఆల్మోస్ట్ జెడ్ఎక్స్ఐ ఇది, షోరూంలోనే వేయించారు అలాయ్ వీల్స్. ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఈ రెండు వెహికల్స్ నెంబర్ 1 కండిషన్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలే. ఈ రెండు వెహికల్స్ రాగానే మొత్తం చెక్ చేసిన, ఒక్క డోరు, ఒక్క బ్యానెట్, ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలే ఇంతవరకు. ఫ్రంట్ అద్దం కూడా షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి రెండు వెహికల్స్కి. చాలా బాగున్నాయి వెహికల్స్ అయితే. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ముందుగా వచ్చేసి వైట్ కలర్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. నెంబర్ 1 కండిషన్లో ఉన్నాయి వెహికల్ కూడా. ఇంజన్ చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, టైర్లు అయితే ఇక 95% ఉన్నాయి టైర్లు, సీల్ టైర్లు. ఒక్క గ్లాస్ కూడా మారలేదు. 13 అన్ని షోరూమ్. ఇంటీరియర్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ అయితే. చూడండి చాలా బాగుంది. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే, పెట్రోల్ వెహికల్. చూడండి చాలా బాగుంది వెహికల్ అయితే. ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉంది చూడండి. ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇంకా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ, చాలా బాగుంది వెహికల్ అయితే. డిక్కీ కూడా చూడండి, డిక్కీ కూడా ఒరిజినలే, గ్లాస్ కూడా అంతా ఒరిజినలే, ఎక్కడ రస్ట్ రాలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. జాకీ కూడా ఉన్నది. ఈ టైర్ కూడా ఒక 60% ఉన్నది, స్టెప్నీ. ఇంకా వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూడండి. రైట్ సైడ్ వ్యూ కూడా ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎలాంటి డెంట్లు లేవు చూడండి. చిన్న డెంట్ కూడా లేదు, మంచి నీట్గా ఉన్నది. ఇక్కడ ఒక్క దగ్గరనే చిన్నగా ఉంది కొంచెం. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే. ఇంటీరియర్ హైలైట్ ఉంది చూడండి, ఇంటీరియర్ మొత్తం చాలా బాగుంది. అంత ఒరిజినల్. 4 పవర్ విండో, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఆండ్రాయిడ్ సిస్టమ్. రీడింగ్ కూడా చూడండి 91,000. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది మనం, కొంచెం టైం పడుతుంది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది ఏసీ అయితే. ఏసీ ప్రాబ్లం అయితే లేదు, చిల్డ్ ఉంది ఏసీ అయితే. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, చాలా సైలెంట్గా ఉంది ఇంజన్. లైట్గా ఇది చెమ్మ, ఇది అంతే డస్ట్ అంతే. ఇది ఎలాంటి లీకేజ్లు అయితే ఏం లేవు. ఆప్రాన్స్ కూడా అన్ని ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా బాగుంది, పట్టి కూడా ఒరిజినల్ ఉంది, బ్యానెట్ ఒరిజినల్, అద్దం ఒరిజినల్, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇంజన్ బీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది, లీకేజ్లు అయితే ఏం లేవు. అది చెమ్మ ఉన్నది అంతే, ఓల్డ్ మోడల్ కాబట్టి. ఆయిల్ ఒకటి మార్చుకుంటే సెట్ అయిపోతుంది, ఆయిల్ చేంజ్ చేసుకొని నడుపుకోవచ్చు. ఇంజన్ మాత్రం సైలెంట్గా ఉంది, బీటింగ్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూడండి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే లేదు, ఏది మారలే, పార్ట్ అన్నీ ఒరిజినల్. ఇక ఈ వెహికల్ వచ్చేసి చూడండి, వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ, సిల్వర్ కలర్ వెహికల్, 2014 ఇది. ఇదేమో 13, ఇదేమో 14. ఇది కూడా సీల్ టైర్లే ఉన్నాయి చూడండి, అన్ని టైర్లు. అలాయ్ వీల్స్ ఎక్స్ట్రా మారుతి కంపెనీ ఎస్ అని ఉన్నది చూడండి, మారుతి కంపెనీ. ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఈ వెహికల్కి, అంతే. ఏం ఒరిజినల్ ఉంది.
గీతలు ఉన్నాయి అంతే. గ్లాసులు కూడా చూడండి అన్ని షోరూమ్ నుంచి వచ్చినాయి గ్లాసులే, ఒక్క గ్లాసు మారలేదు. ఇది పెట్రోల్ వెహికల్. ఇంటీరియర్ కూడా చూడండి, ఇంటీరియర్ కూడా బాగుంది, నీట్గా ఉంది. ఈ డోర్ కూడా చూడండి ఒరిజినల్ సీల్ టైర్లు అయితే అలా వెళ్తే ఎక్స్ట్రా ఫిట్టింగ్. మ్యూజిక్ సిస్టమ్ మామూలుదే ఉంది. డ్రైవర్ సైడ్ ఒకటే కొంచెం చినిగింది సీట్ కవర్. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే. కొంచెం ఇక్కడ క్లిప్లు వేయడం జరిగింది, 2 క్లిప్లు బంపర్లకి. ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, రైట్ సైడ్ వ్యూ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేదు, చిన్న చిన్న గీతలు ఈ క్లిప్లు వేయడం అంతే ఉన్నాయి, కానీ మిగతా అంతా ఒరిజినల్ ఉంది. ఈ డోర్లు కూడా అన్ని ఒరిజినల్. ఇంటీరియర్ కూడా చూడండి, ఈ గ్లాసులు కూడా ఏం మారలేదు, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇది కూడా అలాగే ఉంది చూడండి. ఈ టైర్ కూడా పర్లేదు, ఒక 50-60% ఉంది, ఎక్కడ రస్ట్ రాలేదు, చాలా నీట్గా ఉంది. డిక్కీ కూడా అంత ఒరిజినల్ ఉంది, మారలేదు, ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు, మంచిగా ఉంది. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే. 4 పవర్ విండో, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. రీడింగ్ చూడండి 84,000 కిలోమీటర్లు, 94,000. వెంటనే స్టార్ట్ అయిపోయింది, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్డ్, ఏసీ ప్రాబ్లం అయితే లేదు, చాలా చల్లగా వస్తుంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది. కాకపోతే లైట్గా డస్ట్ ఆయిల్ పోసినప్పుడు వస్తుందా, ఈ డస్ట్ ఉన్నది అంతే. ఆప్రాన్స్ కూడా అన్ని ఒరిజినల్లో ఉన్నాయి. బ్యాటరీ అయితే కొత్తది, పట్టి కూడా అంత ఒరిజినల్, ఎక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదు. లీకేజ్లు అయితే ఏం లేవు, కింద డ్రాప్స్ ఆడడం లాంటివి కానీ ఏం లేవు. కాకపోతే చెమ్మ ఉంది అంతే, ఈ పాత బండ్లకు పెట్రోల్ బండ్లకు వస్తాయి. బ్యానెట్ కూడా చూడండి అంత ఒరిజినల్ ఉంది అంతా, మొత్తం గ్లాసు ఏది మారలేదు. ఇంజన్ మాత్రం సైలెంట్, 100 కాదు 200 కిలోమీటర్ పోయిరండి మీరు. ఆయిల్ అయితే చేంజ్ చేసే ఉంది, ఇప్పుడు అవసరం లేదు, ఇమ్మీడియట్లీ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, సైలెంట్ ఉంది. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారు ఈ 2 వెహికల్స్. ఇక ఈ వెహికల్ వైట్ కలర్ 13 మోడల్ వచ్చేసి 3,60,000. ఇక ఈ వెహికల్ 14 మోడల్ వచ్చేసి 3,80,000. ఈ వెహికల్ 2 వెహికల్ జెన్యున్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కావాలంటే టెస్ట్ డ్రైవ్ ఒక 100 కిలోమీటర్ కూడా వెళ్ళి రావచ్చు. ఇక వెహికల్ యొక్క మొత్తం రివ్యూ మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు ఆఫీసు కాల్స్ అయితే మనం ప్రతి ఆదివారం చెప్తాం, కాల్స్ అయితే మంగళవారం రోజు మాత్రం చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మీకు 9 o'clockకి ఫోన్ ఆన్ అవుతుంది. లేదు డైరెక్ట్ అంటే రావచ్చు, సాయంత్రం 6 గంటల దాకా ఉంటాం, ఓపెన్ చేసే ఉంటుంది. ఒకవేళ ఈ వెహికల్స్ గురించి రావాలంటే 6 గంటల వరకు రావచ్చు, డైరెక్ట్ చూసుకోవచ్చు. కాల్స్ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఒక్కరోజు మంగళవారం. రేపు పొద్దున మీరు కాల్ చేయండి 9 o'clockకి, ఫోన్ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.